మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. సో పరాభవ నామ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి వీళ్ళ జీవితంలో, మంచి చెడులు లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? కర్కాటక రాశి వారికి ఒక విషయం ఏమిటి అంటే, ఫస్ట్ నాకు కాల్ చేసేటువంటి వారు ఎవరైనా కూడా ఒకటే విషయం, అందరిది చూస్తున్నాను గురువుగారు, బాగుందని చెప్తున్నారు, మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు, మిమ్మల్ని ఒక 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను, మీరు నా జీవితంలో జరిగేది మొత్తం మీరు పొల్లు పోకుండా రికార్డు మీరు సీసీ కెమెరా పెట్టి చూసినట్టుగా చెప్పిర్రా, అసలు నా గురించే చెప్పిండ్రా అన్నట్టుగా ఉన్నది అని చెప్పి ఫస్ట్ అందరు అదే విషయాన్ని చెప్తున్నారు. సో అమ్మ, అందరికి ఒకటే విషయం, ఏదన్నా అమ్మవారి సాధన, నేను మీకు దగ్గరగా కావాలి అనేటువంటి భావనతో, నా సాధన బలముతో, దైవ బలముతో అమ్మవారు ఇచ్చినటువంటి సమాధానాలను నేను మీకు చెప్తున్నాను, ఇంతే. కనుక మీరు ఇంకా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సడన్ సర్ప్రైజ్ అయిపోయి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, షాక్కే గురైన వాళ్ళు. సో ఈ టైం అంటే మీరు ఈ పరిస్థితి మీద వచ్చారు, ఎస్ ఆర్ నో, ఎస్ అవును గురువుగారు అనేటువంటి విధంగా మనం వారికి క్వశ్చన్స్ వేయడం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 2022 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు లోపు కొంత చేతులు విరగడమో, కాళ్ళు విరగడమో, ఏమైనా చెయ్యి కాలడమో, ఏమైనా ఆహార పదార్థాలు కావచ్చును, ఆయిల్ రిలేటెడ్ కానీ, హాట్ వాటర్ రిలేటెడ్ కానీ, వేడి వస్తువుల మూలకంగా కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు వీరే కర్కాటక రాశి వారు. అదేవిధంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి గడిచిన సందర్భాలలో కొంత వాహన ప్రమాదాలు కానీ, లేదా లైక్ ఇంకేదైనా రకంగా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు లాస్ట్ ఇయర్. అంతకుముందు గత 2022, 23, 24 ఒక ఎత్తు, 2025 ఒక ఎత్తు. మరి ఈ 2026 ఈ పరాభావ నామ సంవత్సరంలో ఇందులో మొట్టమొదటి ఏప్రిల్ నెలలో మీకు విదేశీ ప్రయాణాలు కానీ, విదేశంలో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడం కానీ, ఆ విదేశాలకు సంబంధించినటువంటి వీసా రిలేటెడ్ ఏమైనటువంటి పనులు ఉన్నా కూడా సకాలంలో పూర్తయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి కొంత ఆరోగ్యం పుంజుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కొంత తొందరపాటు స్వభావం కానీ, కొంత భావోద్వేగాలు అధికంగా ఉండేటువంటి మీరు కొంత సోమవారము తప్పకుండా కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి అభిషేకం కానీ, ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ పూజలు కానీ మీరు చేసుకుంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎప్పుడైనా అప్పుల బాధ కానీ, లైక్ ఇంకెలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పారే నీటిలో ఒక 2 కుండలు, కొత్త కుండలను తీసుకొని ఆ 2 కొత్త కుండలలో కర్పూరాన్ని వెలిగించి నీటిలో వదిలేయడం ద్వారా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు రావడం సత్యము అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు కర్కాటక రాశి వారు. సో అదేవిధంగా కర్కాటక రాశి వారికి మనకు వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల అద్భుతంగా యోగించే పరిస్థితి ఉన్నది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురుగారు, ఇక వీళ్ళ వివాహాల పరిస్థితి ఏంటి గురుగారు? ఈ రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం విశేషంగా ఏ తేదీలలో వివాహ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తుంది అంటారు? ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వీరికి అంతే, మనకు చూసుకున్నట్టయితే నెంబర్ 5 వీరికి సోమవారాలు కలిసి వస్తవి. అదేవిధంగా మనకు బుధవారాలు కలిసి వస్తవి, కొంతమేర ఆదివారాలు కూడా కలిసి వస్తాయి. సో నెంబర్ 1, నెంబర్ 10, 2, 22, 20, 6, 15 ఇలాంటి డేట్స్ కొంత పర్వాలేదనే పరిస్థితి. మళ్ళీ వారు జన్మించినటువంటి డేటు కూడా అవసరమే. ఇప్పుడు మనం చెప్పాం, మీరు నెంబర్ 5లో జన్మిస్తే ఇబ్బంది ఉంటుంది. సో నెంబర్ 7లో జన్మిస్తే మళ్ళీ ఏది వీరికి లక్కీ నెంబర్, అది వ్యక్తిగత జాతకం, అది వేరు మళ్ళీ సబ్జెక్ట్. ఇదేంది మనం గోచారరీత్యా చెప్తున్నామని
తెలుసుకోండి విషయం. సో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో రాబోయే రోజులలో కళ్ళు మూసుకొని చెప్తున్నాను, వివాహ ప్రయత్నాలు అత్యంత అద్భుతంగా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. అది ఏప్రిల్ నెల నుంచే ప్రారంభం. ఇక ఈ రాశి వాళ్ళ గురుగారు ఈ ఏప్రిల్ మాసం ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి? ఏమన్నా సఖ్యత లోపించే అవకాశాలు ఉన్నాయా? మనస్పర్ధలు, విభేదాలు అలాంటివి? తొందరపడి ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ప్రేమ వివాహాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నది. కానీ ఇక్కడ పెద్దవారు ఎవరో అడ్డుపడేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతుంది. పెద్దవారు ఎవరైనా అడ్డుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు వాస్తవానికి అంతటి ధైర్యం అయితే చెయ్యరు. ఏదో తెలియని భయం అయితే వీరికి ఉంటుంది. సో లవ్ మ్యారేజ్ చేసుకునే అంత ధైర్యం అయితే ఉండదు. మేబీ జాతకరీత్యా ఏమైనా కొన్ని గ్రహాలు గట్టిగా ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే మాత్రం చెప్పలేము. ఏది జరిగినా కర్కాటక రాశి వారికి 26, 27, 28, 29 మ్యాక్సిమం 28 యాక్చువల్లీ వీరికి 25 లోపే వివాహం అవుతుంది స్త్రీలకు. అయితే 2000 అంటే లైక్ 25 సంవత్సరాలు 26 సంవత్సరాల లోపే. ఈ 25, 26 దాటింది అంటే తప్పకుండా వారి జాతకాన్ని అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా గ్రహాలు ఏమైనా మైనస్ ఉన్నాయా ఏమిటి అని. ఇక ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వాళ్ళకి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి అన్యోన్యత ఉంటుంది. ఎందుకంటే గడిచిన రోజులు బాగా లేవు. 22, 23, 24, 25లో అనుమానాలు కానీ కోర్టు రిలేటెడ్ కానీ ఇష్యూస్ కానీ ఎన్నో ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంది, అవి సద్దుమనగడం కానీ లేదా ఏమైనా మనకు అనుకూలంగా ఉండడం కానీ అనుకూలంగా వచ్చే విధంగా ఉండడం కానీ మొత్తం మీద భార్యాభర్తలలో ఒక సఖ్యత అనేటువంటి ఏర్పడే పరిస్థితి ఉన్నది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా ఉండడము, సంతానం అయ్యే యోగము ఉన్నది. గురుగారు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు గతంలో కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉండి అంత కుటుంబ వాతావరణం బాగోక అలాగే ఇప్పుడు పరిస్థితుల్లో కాస్త సెట్ అయ్యి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి శుభవార్తలు ఉన్నవి. స్థిరాస్తులు కావచ్చును, కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు సద్దుమనగవచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా వీటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టడానికి మంచి శుభగడియలు అయితే రాబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? నరఘోష, నరదృష్టి తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? శత్రువుల దృష్టి వీరికి ఎప్పుడూ ఉంటుంది. వీరికి ఏదో తెలియని భయం. మనం చెప్పినటువంటి 22 నుంచి 25 వరకు కూడా నెగిటివ్ ఇంపాక్టే ఉంది. ఎవరన్నా ఏమన్నా చేశారా, ఎవరన్నా ఏమన్నా చేయించారా అనేటువంటి ఆలోచనలు కూడా వీరికి వచ్చినవి. మా ఇంటికో లేదా మాకో ఏమైనా కట్లేసారా, ఇదంతా ఏమిటి అనేటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న దాఖలాలు, ఎక్కడికో వెళ్ళడము, ఎవరైనా చెప్పడం కూడా వీరికి అయి ఉంటుంది. కనుక అలాంటిది ఏదీ లేదు. హ్యాపీగా ఉండండి, తీర్థయాత్రలకు వెళ్ళండి. చక్కగా కూడా ఏమైనా ఉన్నట్టయితే ఈ సందర్భంలో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో కొంత వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు సూపర్. ఆశించిన దానికంటే అద్భుతమైనటువంటి విజయం పొందే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఈ మనకు ఏప్రిల్ నెల అని కాదు, పూర్తిగా పరాభవనామ సంవత్సరం అని చెప్తున్నాను. గతంలో దానికంటే ఈ రాబోయే సంవత్సరంలో, అందులో ఏప్రిల్ నుంచి గురుబలము, జూన్ నుంచి గురుబలం ఉంటుంది కనుక నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉన్నా నెక్స్ట్ ఇయర్ మాత్రం గోల్ కొడతారు. గురుబలం రాబోతూ ఉన్నదిగా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా బాగానే ఉంటుంది. మనకు నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నవి. అవసరమైతే ఏదైనా బిజినెస్ రిలేటెడ్ వీరికి కాంటాక్ట్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఈ మాసం ఈ రాశి వాళ్ళకు ఉంటాయి అంటారు? ఈ సంవత్సరంలో సుమారుగా ఒక 2 సార్లు అయినా గానగాపూర్ దర్శనానికి వెళ్ళి రావడం వీరికి ఎంతో శుభం. అదేవిధంగా రోజు దత్తాత్రేయ స్వామి నామాలు చదువుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉంటారో
వీరు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి సూర్యునికి నమస్కారాలు, సూర్య నమస్కారాలు ఎంత చేస్తే అంత బలం, ధన బలం వీరికి పెరిగే పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా మనకు గోచారం. గ్రాచారంలో వీరికి నడిచే దశ అంతర్దశలు అనేటువంటివి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇట్స్ ట్రూ, ఇది నేను చెప్తున్నా. ఉదయం పొద్దున 10-10:30 నుండి 12:30 లోపు ఒక 20-30 కాల్స్ వచ్చినాయి. ఇండియా గెలుస్తుందా గెలవదా? గురువుగారు 100కు 200% ఇండియా గెలుస్తుంది, రాసి పెట్టుకోండి. వాళ్ళకు తెలుసు నేను వీడియో కూడా చేయొచ్చును, బట్ నేను వద్దు. ఎందుకంటే చాలామంది కూడా ఇండియా గెలవదు అని చెప్పి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇండియా గెలవదు అని చెప్పారు. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో, పెద్ద పెద్ద ఛానల్స్లో నవ్వుకున్నా వదిలేసిన. ఇండియా గెలుస్తుంది అనేటువంటిది నా సమాధానము, రాసి పెట్టుకోండి అన్న. చాలామంది అదేమిటి దాన్ని ఏమంటారు, డబ్బులు డబ్బు బెట్టింగ్ కూడా పెట్టచ్చునా అని కూడా అడిగారు. బ్రహ్మాండంగా పెట్టుకోండి అని చెప్పిన. మరి నాకెంత పర్సెంటేజ్ ఇస్తారా అని. సో ఇండియా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, మీ వ్యక్తిగత జాతకరీత్యా చూస్తే కూడా ఆ విధంగా మీరు మీ జీవితంలో ఎప్పుడు విన్ అవుతారు, ఏ విధంగా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతారు, ప్రజెంట్ నడిచేటువంటి పీరియడ్ ఏమిటి మనకు క్లియర్గా కనబడుతుంది గ్రహస్థితి. దాన్ని బట్టి హ్యాపీగా మీ జీవితంలో ఓహో ఇదా పరిస్థితి అనేది 100కు 200% తెలుసుకొని ముందుకు వెళ్ళచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఊరికే పదే కాదు, వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అని ప్రతి వీడియోలో అందరూ వచ్చి సంతోషంగానే వెళ్తున్నారు. కొంచెం ఒక వారం 10 రోజులు అటు ఇటు అయినా వారికి రిజల్ట్లు అనేటువంటి వస్తువు ఉన్నవి. ఓకే గురువుగారు అంటున్నారు, నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఇవ్వడం జరుగుతున్నది వారి జాతక రీత్యా. నెంబర్ ఆఫ్ స్టోన్స్ కానీ, నెంబర్ ఆఫ్ నేమ్ చేంజెస్ కావచ్చును. వన్స్ నన్ను కలిశారు అంటే వారి జీవితంలో ఎప్పటికీ నేను గుర్తుండిపోతాను. నా వల్ల వారి యొక్క జీవితం నేను మారితే సరిపోతుంది. నేను రోజు భగవంతుని ఒకటే కోరుకుంటాను. ఎందుకంటే మనము నలుగురికి హెల్ప్ చేసేటువంటి విధంగా ఉన్నాం. సో హెల్ప్ ఇంకాస్త చేసేటువంటి విధంగానే నన్ను ఉంచు అనే విధంగానే నేను కోరుకుంటాను. విన్నరా? కనుక అది మాత్రం గమనించుకోండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక చైత్రమాసంలో కర్కాటక రాశి. ఈ రాశి వారికి ధనము ధాన్యము రెండు కూడా లాభాలు ఉంటాయి. వ్యవసాయదారులకైతే ధాన్యం ఉంటుంది, మనకి ఉద్యోగస్తులకైతే ధనము లాభాలు ఉంటాయి. కొన్ని పనులు మాత్రము స్త్రీ మూలకంగా పరిష్కారం అయ్యేటువంటి ఒక సఫలీకృతం అయ్యేటువంటి ఒక ఉంది. స్త్రీ అంటే ఎవరో పరాయి స్త్రీ కాదు, ఆఫీసులో ఉండబడేటువంటి ఒక తోటి వర్కర్ స్త్రీ కావచ్చు, ఇంట్లో భార్య కావచ్చు, లేదా తల్లి కావచ్చు. వీళ్ళ యొక్క మాటలు వినడం వల్ల, లేదా మీ ఆఫీసులో పనిచేసేటువంటి ఒక స్త్రీ వల్ల కావచ్చు, కొన్ని పనులు సఫలీకృతమైపోయి మంచి లాభాలను పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ నెలలో. కాకపోతే కొన్ని పనులందు తీక్షణమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడి మానసికమైనటువంటి ఒక బాధ ఏర్పడుతుంది. పనులు ఆలస్యంగా నెరవేరడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు కర్కాటక రాశి వారు ఈ నెలలో శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒక బలంతో అడుగు ముందుకు వేయాలి. నా నుంచి కాదు, నేను చెయ్యలేను అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచన మాత్రం మనసులోకి రానివ్వకండి. ఎందుకంటే ఇది చంద్రుని యొక్క పుట్టిల్లు కాబట్టి కర్కాటక రాశి. చంద్రమా మనసో జాతః, అది చంద్రుడు మనస్సు మీద ఉంటాడు కాబట్టి ఈ నెలలో చంద్రుడు కొన్ని రాశులు ఒక రాశిలో ఉండడు కాబట్టి తిరుగుతూ ఉంటాడు కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందులు, మానసికమైనటువంటి ఒక ఒడిదుడుకులు ఏర్పాటు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని మానసికమైన బలం చేత, శారీరకమైన బలం చేత కొన్ని కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ఆటంకాలు ఏర్పడ్డా ఆగకుండా ప్రయాణం చేస్తూ ఉండాలి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మంచిగా పెరుగుతాయి. 10 మందితో ఓహో అనిపించుకుంటారు. 10 మంది యొక్క సహాయం కూడా దొరుకుతుంది. కానీ అధికమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ఎక్కువ ప్రయాణాలు చేయవస్తుంది. కాకపోతే ఈ ప్రయాణాలు చేసే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో ఎదురుగా ఏ మార్పుతో ఉండకూడదు. ప్రతి ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేయండి. ఎందుకంటే కొన్ని గ్రహాల యొక్క అననుకూలత వల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కొన్ని వాతావరణం వల్ల దుష్ట సహవాసం చేయడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చెడువారితో స్నేహితం చేయడం. చెడువారితో స్నేహితం చేసినప్పుడు చెడు అలవాట్లే కొన్ని వస్తుంటాయి. సహవాస దోషేన గుణానుభవంతి అంటారు. ఎటువంటి వానితో స్నేహితం చేస్తే అలాంటి గుణాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మంచివారితో స్నేహితం చేయండి. కాకపోతే మన పురాకృత దుష్కృతం వల్ల కొంత చెడువారితో సాహచర్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. వారితో ఎక్కువగా స్నేహితం చేయకుండా, వారి గుణగణాలు తెలుసుకొని వారితో ఎక్కువగా స్నేహితం చేయకుండా, దురలవాట్లకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. దురలవాట్లకు ఒక్కసారి కనుక దురలవాట్లకు మనం అలవాటు పడ్డామంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి దానికి అలాంటి వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది కర్కాటక రాశి వారికి ఈ చైత్రమాసంలో. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే దేశ సంచారం చేయడము, ఒక చోట స్థిరంగా ఉండకుండా ప్రయాణాలు చేస్తూ ఉండడము. ఓ రోజు 2 రోజులు ఇంట్లో ఉన్నామంటే 3వ నాడు మళ్ళీ ప్రయాణం అందుకోవడము, ఇలా ప్రయాణాలు చేస్తూ ఉండడం. దానివల్ల ఆరోగ్యరీత్యా, ఆర్థిక రీత్యా 2 విధాలా కూడా బాధపడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. యత్న కార్యభంగము, ఊరికే దేశాల మీద తిరుగుతూ ఉంటే మనం ప్రయత్నించినటువంటి యొక్క కార్యము భంగం అవుతుంది. కాబట్టి కార్యభంగం జరగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా డబ్బు నష్టపోవడము లేదా మోసపోవడము అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి 2 కూడా లేకపోయినప్పుడు మనోవ్యధ పెరిగిపోతుంటుంది. ఈ మనోవ్యధతో ఈ నెలలో మొదటి వారంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసి రావచ్చు. ఒక ప్రాజెక్టు తీసుకున్నారంటే మనసు ఎక్కడో పెట్టుకొని ఆ ప్రాజెక్టు తప్పులతో కనుక ఇచ్చేసినట్టయితే దానివల్ల ఇబ్బందులు ఏర్పడి కార్యాలయాల్లో అధికారుల వల్ల చీవాట్లు తినడము, మళ్ళీ మళ్ళీ ఆ కార్యక్రమాలు చేయవలసి రావడము అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా, ఏకాగ్రతగా పని అందే మనసు పెట్టి పని చేసి శుభాన్ని పొందండి. ఇంకా అంతేకాకుండా అపవాదుల పాలయ్యేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కొన్ని చేయని తప్పులు మీ మీద పడి మిమ్మల్ని బాధ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి 10 మందితో మాట్లాడేటప్పుడు కానీ 10 మందిలో చేసేటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కానీ జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో స్నేహితం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. కొన్ని రుణబాధ లాంటివి కొన్ని బాధ పెట్టవచ్చు. ఆ రుణం ఇచ్చినటువంటి ఒక రుణదాతలు వచ్చి ఇబ్బంది పెట్టడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మనస్సును గట్టి చేసుకొని వచ్చిన వారికి కోపంగా కాకుండా శాంతంగా సమాధానం చెప్పి అప్పటికి తప్పుకొని దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా మంచిది 2వ వారంలో. ఇక 3వ వారం కనుక చూసినట్టయితే సదా విచారము, ఎప్పుడూ ఏదో పోడగొట్టుకున్నట్టుగా విచారంతో ఉండడము, కొన్ని విషయాలలో నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడము, దానివల్ల డబ్బు నష్టపోవడము, మానసిక చింతన ఏర్పడము అనేటువంటి జరుగుతుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా 3వ వారంలో స్త్రీ వలన కానీ లేదా తోడబుట్టినటువంటి వారి వలన కానీ కొన్ని చిక్కులు రావడము, కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. అనాలోచితంగా కూడా మాట్లాడకండి. అనాలోచితంగా వారికి మాటలు ఇవ్వకండి. ఎందుకంటే విరోధాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి. నిదానంగా సమాధానాలు చెబుతూ ఉండండి. ప్రతి విషయంలో 3వ వారంలో జాగ్రత్తగా ఉండడం ఈ కర్కాటక రాశి వారికి ఉత్తమమైనటువంటిది.
ఇక 4వ వారం కనుక చూస్తున్నట్టయితే ఈ 4వ వారంలో కూడా శారీరకంగా బాధపడవలసే వస్తుంది, అనారోగ్యంగా ఉంటుంది. శరీరం ఎప్పుడు నలతగా ఏదో పెద్ద పని చేసి అలసిపోయినట్టుగా ఉంటుంది. తర్వాత ఏది తినడానికి కూడా ఇష్టంగా ఉండదు, ఆకలి కూడా ఉండదు. ఎప్పుడు మనస్సులో ఏదో ఒక బాధ మెసులుతూ ఉంటుంది. దానివల్ల ఇదవుతుంది. ఆ మనోవేదన వల్ల ఇటు తినడానికి ఇష్టం లేకుండా, ఇటు పని చేయడానికి ఇష్టం లేకుండా మౌనంగా ఒకచోట కూర్చొని పిచ్చిగా ఆలోచన చేస్తూ ఉండడం, దాని వలన మానసికంగా చాలా దెబ్బపడవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. వృత్తిలో ఆటంకాలు ఏర్పడము, ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చేసేటువంటి ఒక వృత్తిలో ఆటంకాలు ఏర్పడము, 10 మంది చేత మాటలు పడడము అలాంటి జరుగుతూ ఉంటుంది. లేనిపోని ఆశలకు పోయి జీవితాన్ని పాడు చేసుకోకండి, దానివల్ల జీవితం ఉంటుంది. ఆశాజీవులం మనమంతా, మానవులంతా కూడా ఆశాజీవులే. కానీ ఆశపడడం అనేదానికి ఒక పరిమితి ఉండాలి, ఆ పరిమితి వరకే ఉండండి. అంతేగాని ఎక్కువగా ఆశ పెట్టుకొని జీవితాన్ని ఆశలో మునిగిపోయి జీవితాన్ని పాడు చేసుకోకపోవడం చాలా మంచిది. ఎన్నో ఆపదలు వస్తుంటాయి, ఆపదలు పోతూ ఉంటాయి. ఆపదలు వచ్చినప్పుడు తగిన యొక్క బుద్ధి బలం చేత వాటిని తప్పించుకొని జాగ్రత్తగా అడుగు వేయడం మంచిది. మీరు ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో గణపతి స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి, గణపతిని పూజించండి. ప్రతిరోజు కూడా గణపతి యొక్క స్తోత్రం పారాయణం చేసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో శుభం కలుగుతారు, సంతోషంగా ఉంటారు. ఇది శుభం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురు సంచారం, అంటే ఖర్చులు అధికమయ్యేటటువంటి స్థానము. అలాగే వీళ్ళకు 9వ స్థానంలో శని సంచారం అనేటటువంటి నడుస్తుంది. 9వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కాస్త యోగ్యంగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నాలు తదుపరి స్థానంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఇప్పుడున్నటువంటి స్థానం అనేటటువంటిది ఒక నెల రోజుల పాటు, అంటే ఈ మాసము కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆశ్లేష బలిని చేయించుకోవాలి. లేదు అని అంటే కనుక, ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్క నక్షత్రకులు ఆశ్లేష నక్షత్ర జాతకులే అయి ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే జీవితంలో ఎప్పుడైనా గుర్తుకు పెట్టుకోండి, కర్కాటక రాశి వారికి అన్నీ బాగానే ఉంటాయి, తెలివితేటలు బాగానే ఉంటాయి, సామర్థ్యం బాగానే ఉంటుంది, అలాగే అవకాశాలు బాగానే ఉంటాయి. కానీ వీళ్ళకు చేతి దాకా వచ్చింది నోటి దాకా అందకుండా పోతుంది. కష్టపడ్డ దానికి ప్రతిఫలం దొరకదు. విశేషంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక వీళ్ళ సంభాషణ కానీ మాట్లాడే తీరు కానీ చాలా మృదువుగా ఉంటూ ఉంటుంది. ఎంతోమందిని ఇట్టే ఆకట్టుకునేటటువంటి వ్యక్తులు, అంటే కష్టపడతారు కానీ ఫలితం అనేటటువంటిది శూన్యం, జీరో, ఏమీ ఉండదు. కాబట్టి అలాంటి ప్రయత్నాలలో వీళ్ళకు భాగంగా ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఇది సర్ప నక్షత్రంగా జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏమిటి అని అంటే కనుక తప్పకుండా వీళ్ళ జీవిత కాలంలో ఆశ్లేష బలిని చేయించుకోవాలి అని శాస్త్రం. ఈ మాసంలో కాస్త గడ్డు కాలం కాబట్టి తప్పకుండా ఆశ్లేష బలిని చేయించుకోండి. ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం ఏ నెలలో ఏ టైంలో ఏ తేదీలో వస్తుందో తెలుసుకొని ఆ టైంలోకి వస్తే కనుక ఆశ్లేష బలి పూజ మా పీఠంలో ఎప్పుడూ కూడా ప్రతి నెల ఆశ్లేష బలి పూజలు సామూహికంగా జరుగుతాయి. కాబట్టి ఈ సామూహికంగా జరిగేటటువంటి పూజలో మీరు పాల్గొనండి. ఎందుకంటే మీకు జీవితంలో డెవలప్మెంట్ అనేది, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి డెవలప్మెంట్ ఉండదు. ఒక్కసారిగా పెరుగుతారు, మళ్ళీ కిందికి జారిపోతూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏమిటి అని అంటే కనుక నిలకడ లేనటువంటి జీవితం ఉంటుంది. ఎప్పుడు పడిపోతారా, ఎప్పుడు పైకి లేస్తారా అనేటటువంటిది తెలియదు. కాబట్టి అందుకే ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం కూడా గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు వీళ్ళకు 12వ అంటే వ్యయము అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి స్థానంలో గురువు ప్రయాణం చేస్తున్నాడు. అలాగే 9వ స్థానంలో శని ప్రయాణం చేస్తున్నాడు. 9వ స్థానం అదృష్ట యోగము అని స్థానం. అదృష్టాలన్నీ చేజారిపోతూ ఉంటాయి, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి.
ఇక ఏం చేద్దామన్నా కూడా కొద్దిగా కష్టకాలమైనటువంటి పరిస్థితులు మోసం చేసే ఏర్పడతాయి. వాళ్ళు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. మోసపోతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, లేదు అంటే వీళ్ళు అనవసరమైనటువంటి నిందలు అనుభవిస్తూ ఉంటారు, అంటే నిలకడగా ఒక మాట మీద లేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉండేటటువంటి జాతకులు కర్కాటక రాశి వారు. కనుక కర్కాటక రాశి వారికి ఈ మాసం కూడా కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ఈ మాసం కాదు, ఈ సంవత్సరం అంతా కూడా గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. కాబట్టి గడ్డు కాలము అనే దానికి అర్థం ఏమిటి అంటే కనుక జాగ్రత్తగా ఉండేటటువంటి సమయము దగ్గర పడింది. ఎందుకు అంటే రాశి ఫలాలు జ్యోతిష ఫలాలు అనేటువంటి గుడ్ ఆర్ బ్యాడ్ ఈ రెండు స్టేజ్లను తెలియజేసేటటువంటిదే జ్యోతిష సిద్ధాంతము. నువ్వు గుడ్గా ఉన్నప్పుడు అంటే నీ యొక్క అదృష్టం బాగున్నప్పుడు నువ్వు ఏం చేసినా కలిసి వస్తుంది. నీ దురదృష్టం ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా కూడా దురదృష్టమే వస్తుంది. నీకు ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క విధానాలు అనేవి మీకు చెడుగానే కనిపిస్తూ ఉంటాయి. మన టైం బ్యాడ్గా ఉన్నప్పుడు మనం మంచి చేద్దామనుకున్నా అక్కడ మనకు చెడే ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా జ్యోతిష ఫలితాలు రెండే క్యారెక్టర్, గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్గా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయు, బ్యాడ్గా ఉంటే మాత్రం కొన్ని జాగ్రత్తగా చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో నేను చెప్పినటువంటి పరిహారం చేయించుకోండి. ప్రస్తుత కాలంలో ఏదో చిన్నపాటి లోన్ తీసుకున్నా కొంత వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు బెటర్ అంటే? ఎన్ని వ్యాపారాలు పెట్టినా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఈ నెలలో కానీ ఈ సంవత్సరం అంతా కానీ గడ్డు కాలమే. ఇప్పుడు ఎంత పెద్ద వ్యాపారాలు పెట్టినా, బ్యాంక్ లోన్లు తీసుకున్నా, లేదా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు పెట్టినా అది కొన్ని రోజుల వరకు మాత్రం వ్యాపారం నడుస్తుంది, తర్వాత మళ్ళీ మూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి బలం లేదు, గురుబలం అనేటటువంటిది లేదు. కనుక ఇప్పుడు ఏం చేసినా కూడా ఆర్థిక పరంగా నష్టపోవడమే తప్ప లాభాలు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు నేను చెప్పానని కాదు, మీరు ప్రయత్నం చేయండి, కావాలంటే తప్పకుండా మీరు మోసపోతారు, లేదా డబ్బులు అనవసరంగా వృధా ఖర్చు అయిపోతాయి తప్ప కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాకుండా పోయేటటువంటి లక్షణాలు ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి. విద్యార్థుల పరంగా చూసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? డిసప్పాయింట్మెంట్ అంటారా లేదంటే పర్వాలేదు? ముఖ్యంగా విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా పెద్ద చెప్పుకోదగ్గటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. విద్య మధ్యలోనే ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్య కంటే ఎక్కువ పని చేద్దాము అనేటటువంటి ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక రకంగా కుటుంబాన్ని పోషిద్దాము, ఏదో ఒక పనిలో జాయిన్ అవుదాము అనేటటువంటి అంశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏమిటి అని అంటే కనుక విద్యాభంగం ఏర్పడడం, లేదు అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడము, లేదా చదువు రీత్యా కొన్ని ప్రయత్నాలు చేయడము, ఇలాంటివి జరుగుతాయి. కానీ పెద్ద ఆశించినటువంటి ఫలితాలు అయితే విద్యార్థులకైతే లేవండి. శుభకార్యాల జోలికి కూడా వెళ్ళకపోవడం మంచిది అంటారు? ఇప్పుడు ఏ జోలికి వెళ్ళకూడదు. స్టాక్ మార్కెట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కానీ, శుభకార్యాలకు కానీ ఎలాంటి జోలికి వెళ్ళకండి. వెళ్ళారా డబ్బులు ఖర్చు అవుతాయి, అనవసరంగా టెన్షన్స్, మానసిక చింతన పెరుగుతుంది అంతే. ఇప్పుడు కర్కాటక రాశి వారికి గ్రహ పరిస్థితి అనుకూలంగా లేదు, గోచార ఫలితాలు అనుకూలంగా లేవంటే కాస్త కామ్గా ఉండడము, అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకుండా ఉండడము, మన పనేదో మనం చూసుకొని వెళ్ళడము తప్ప ఇక ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉంటే కాస్త బెటర్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. కాస్త రిలీఫ్ అంటే ఏం చెప్తారు? ఏ విషయాల్లో వీళ్ళకి కాస్త రిలీఫ్ ఉంటుంది? పర్వాలేదు అని చెప్పాలంటే ఏం చెప్తారు? కర్కాటక రాశి వారికి పర్వాలేదు అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి స్థితిలో మీరు ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉంటుంది. మీకు ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేదు అంటే ఇతర వ్యవహారాదుల రీత్యా కావచ్చు, కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఏ పని చేయాలనుకున్నా, ఏ పెట్టుబడులు పెట్టాలనుకున్నా, శుభకార్యాలు చేయాలనుకున్నా మీరు తప్పకుండా ఒక జ్యోతిష్కుని సంప్రదించుకోండి. బికాజ్ ఎందుకు అంటే మీకు మంచిదా కాదా సజెస్ట్ చేస్తాడు. రెండవది చేస్తే ఏమవుతుంది, దీనివల్ల మనకేమైనా ప్రయోజనం కలుగుతుందా లేదా అనేటటువంటి అంశాలు కూడా చెప్తాడు. కాబట్టి మీరు ఏం చేయాలన్నా ఒక్కసారి మీ గురువునా, లేదా మీ దగ్గర ఉన్న పురోహితున్నా, లేదా మన పెద్దవాళ్ళన, లేదా మనకు అయిన వాళ్ళన ఒక్కసారి సంప్రదించి ఈ పనులన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి గడ్డు కాలాన్ని అధిగమించడానికి మనకి దైవబలం కూడా చాలా అవసరం. తప్పకుండా పరిహారాలు చేయాలి, తప్పకుండా దైవబలం అనేటటువంటిది కావాలి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఆశ్లేష బలిని చేయించుకోండి. ఆశ్లేష బలితో పాటు రాబోయేది అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున ధనాకర్ష తత్రయాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఎంతో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల నుంచి కాస్త వరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతుంది. వీళ్ళకి ఏదన్నా ఒక మంత్రం చెప్తారు గురుగారు? ఈ గడ్డు కాలంలో కాస్త ధైర్యాన్ని పుంజుకుని జీవితంలో ముందుకెళ్ళడానికి ఎటువంటి మంత్రం వీళ్ళు జపించుకుంటే బాగుంటుంది? వీళ్ళకు మంత్రం అంటే ఓం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ
ప్రసన్న మమ సర్వదా అనేటటువంటి మంత్రం చదువుకోండి. ఈ ప్రసన్న మమ సర్వదా అంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా కూడా నన్ను అనుగ్రహించి నాతో ఉండి నన్ను రక్షింపమ్మా అని కోరుకునేటటువంటి మంత్రము. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ఇష్ట ప్రసన్న మమ సర్వదా అంటే ఇంతమంది లక్ష్ములు, సరస్వతులు, కాళీ, లక్ష్మి ఇవన్నీ కూడా ఆ శక్తి యొక్క ఏదైతే ఉపాదన ఉందో అది నాకు గ్రహించేలా శక్తిని ప్రసాదించమని కోరుకునేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని చదువుకోండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.